ఒంగోలు నగరంలోని 29వ డివిజన్లో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేకులు కట్ చేసి పార్టీ నేతలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, పెద్దిచెంటి వరలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. అన్నా అంటే గుర్తొచ్చే పేరు, పేదోడి కంచంలో అన్నం అయ్యారు. తేనెదర సపు పసిపాపే మీరు, తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు. జగమెరుగని తీరు, యుగ పురుషుడు మీరు, భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు. ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు. ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు. నిమ్మకూరు గ్రామాన నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు, మా రాముడు నువ్వు. వెంకటరామమ్మ గర్భమనే ఆలయాన మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు, కలియుగ దేవుడు నువ్వు. చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా, ఇంటిని కాయంగా, సైకిల్ పై పాలను అమ్మి చరితకు శ్రీకారం, చెమటే సాక్ష్యంగా. నీతి లేని చోట నువ్వు నిలవవు క్షణమైనా, సర్కారు కొలువును వదిలి నువ్వు సాగినావు స్వేచ్ఛ బాటనా. ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, నీ గుండెల్లో నిండిన సంకల్పం వేరు. ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, వాటి సాధనకై యోధుడిలా అడుగులేశారు. మద్రాసు నగరాన నిద్రారాలు మాని శ్రమించి రంగుల తెరకింగయ్యారు, అదనపు అంగయ్యారు. ఒక్కొక్క ఇట్టు ఉక్కు మెట్టులాగా మార్చుకొని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు. రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయలు, కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు. పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు తెరపై చూపి మాయిల వేలుకు అయ్యారు. పంతులులో గురు ధర్మం, జస్టిస్ చౌదరి న్యాయం, పాత్రలతో నేత్రాలకు నేర్పే విప్లవం. ఆంగికం వాచకం ఆహార్యంలోన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శిఖరం. అటు నటనా ఇటు నిర్మాణాలు, పైగా దర్శకత్వం కరుగే నిరంతరం. సాంఘికాలు జానపదాలు, చరిత్ర పౌరాణికం, చెరగని రామశకం. బసవరామ తారకమే నీను దుటన తిలకము, ఆ తల్లి సల్లని గడుపు ఇచ్చే సంతానము. సధర్మచారినికి నట విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు 29వ డివిజన్లో కేక్ కటింగ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు 1981లో పార్టీ స్థాపించి ఈరోజు ఆడపడుచులం స్వేచ్ఛగా బయటకు వస్తున్నామంటే అన్న నందమూరి తారక రామారావు వల్లే. ఆయన మహిళలకి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా ఆడవాళ్ళు దేనిలో మగవాళ్ళకి తక్కువ కాదు అనే విధంగా ఆడవాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, ఇకపోతే ఆస్తిలో ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు కల్పించిన గొప్ప నటుడు ఎవరంటే, గొప్ప వ్యక్తి ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన 101వ జయంతి చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చనిపోయి ఉన్నా కూడా భౌతికంగా బతికే ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు 29వ డివిజన్లో అన్న నందమూరి తారక రామారావు గారి 101వ పుట్టినరోజు వేడుకల్ని పెద్దిచెట్టి చంద్ర గారు,
లక్ష్మి గారు అట్లాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ హాజరయ్యి ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని పార్టీ కార్యాలయంలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా సినీ రంగంలో ఉన్నతమైన విలువలతోటి ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా ఒక మగటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో, రాముడు అంటే ఎలా ఉంటాడో, రావణాసురుడు అంటే దేవుళ్ళు ఎవరైనా ఎలా ఉంటారనేది మనకు తెలియని రోజుల్లో, మన పెద్దలు తెలియని రోజుల్లో కూడా దేవుడు అంటే ఇలా ఉంటాడని చెప్పి చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అట్లాగే సినిమా రంగంలో కూడా ఎప్పుడూ కూడా ఉన్నత విలువలతోటి బడుగు బలహీన వర్గాల కోసం అట్లాగే లైట్ బాయ్ దగ్గర నుంచి కూడా అందరినీ కూడా మంచిగా పలకరిస్తూ తన తోటి కళాకారులతోటి ఎంతో మంచి మర్యాద గౌరవ మర్యాదలతో ఉంటూ తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చి తెలుగువాడి సత్తా ఇదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగువాడు పౌరుషం అంటే ఎలా ఉంటుందనేది కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా తెలిపినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అట్లాగే సినిమా ఫీల్డ్లో కూడా మన రాష్ట్రం ఎంతో ఇచ్చింది, నేను బడుగు బలహీన వర్గాలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన 82లో పార్టీని పెట్టి 9 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అది నా భూతో నా భవిష్యత్తు. ఇంతవరకు ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ఇది లేదు. అది వరల్డ్ రికార్డు. 6 నెలల్లో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారం. అట్లాగే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు వాటా ఇవ్వాలని చెప్పి అట్లాగే శ్రీ సంక్షేమ అట్లా ఎన్నో పథకాలని ఈ రాష్ట్రం బాగుపడేదానికి ఎంతో అభివృద్ధి చేసి అప్పటి నుంచి ఎన్నో వ్యవస్థల్ని ఆయన ఇచ్చేసి అట్లాగే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి ₹2 కిలో బియ్యం కానీ అటు కూడు గుడ్డ అన్ని జనతా వస్త్రాలు కానీ అన్నీ కూడా పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా రాజకీయం అంటే పేదవాడి చేతులను ఎన్నుకునే వాళ్ళు కూడా మనం అందరం కూడా జవాబుదారీగా ఉండాలని చెప్పి ఇలా ఉంటుంది, ఎమ్మెల్యే అయితే ఇలా చేయాలి, రాజకీయం అంటే ఇలా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రానికి చూపించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన బాటలోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ అట్లాగే ఇవాళ రాష్ట్రంలో రేపు 24లో 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది. అట్లాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా పేదల పాలిటి పెన్నిదిగా పాలిస్తారని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి అన్న నందమూరి తారక రామారావు గారికి జయంతి వేడుకలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.